దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న వేళ ఈ గ్రామంలో మాత్రం అసలు సిలిండర్తో పనే లేకుండా రూపాయి ఖర్చు లేకుండా వంట గ్యాస్ను ఉత్పత్తి చేసుకుంటూ సిలిండర్ రహిత గ్రామంగా రికార్డు సృష్టించింది. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండలంలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామం. ఇప్పుడు ఈ గ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచే మొట్టమొదటి గ్రామంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, భారతదేశంలో ఈ ఘనత సాధించిన రెండో గ్రామం ఇది. కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కుకింగ్ లేదా క్లీన్ కుకింగ్ పథకం ప్రారంభించబడింది. ఈ పథకం ముఖ్య లక్ష్యం వంట గ్యాస్పై ఆధారపడటాన్ని తగ్గించి విద్యుత్ ఆధారిత వంట పరికరాలను ప్రోత్సహించడం. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఇండక్షన్ స్టవ్లు మరియు విద్యుత్ కుక్కర్లను ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతి ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఆ ఉచిత విద్యుత్తుతోనే వంట పరికరాలను నడిపేలా ప్రణాళిక చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి ఉచిత సోలార్ విద్యుత్, ఇండక్షన్ స్టవ్ల పంపిణీతో ఈ కుకింగ్ పథకం ప్రారంభించబడింది. ఈ పథకం ఇంధన పొదుపుతో పాటు మహిళల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది.